ఏంటి ఏమన్నా? అందరికీ నమస్కారం. ఫుల్ ద టీమ్ అలాగే ఉండాలి. మనం ఏం చేసాం. ఓ రోజు అదే యూజువల్గా పొద్దున్న లేచి ఏదో కార్యక్రమాలు చేసుకుని ఏదో ఈగలు తోలుకుంటూ ఉంటాం కదా. ఈయన వచ్చారు. అంటే ఈయన పరిచయం లేదు. నేను డైరెక్టర్ సార్, ఇలా బేబీ సినిమా చేశాను. ఓకే ఓకే, నాతో ఏం పని ఉంటుందని అనుకుంటా. సరే సార్, మీరు మ్యూజిక్ చేయాలి సార్. నా హార్మోని ఎప్పుడో ఎక్కడ ఉందో కూడా తెలియదు. అంటే ఆయనే వెతికి పట్టుకు దాన్ని దుమ్ము దులిపి అలా కూర్చోబెట్టాడు. నన్ను కూర్చోబెట్టి వర్క్ స్టార్ట్ చేసాం. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ట్యూన్ అయిన తర్వాత తెలిసింది, అమ్మో ఇదే ఏదో లోపల నుంచి బయలుదేరింది. అదే ట్యూన్లన్నీ బ్రహ్మాండంగా తీసుకున్నాడు. వర్క్ చేసాం బ్రహ్మాండంగా. ఇంకా వీల్ లివ్ డెస్టినీ, మన అందరికీ మంచి జరగాలని ఐ విష్ ఆల్ ద టీమ్. కిరణ్తో రెండో సినిమా నేను చేయడం. అండ్ దెన్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఒక ప్లీజ్ మీడియా అంతా గట్టిగా ప్రమోట్ చేసి మా సినిమాని మళ్ళీ బేబీ అంతా బ్లాక్ బస్టర్ చేస్తానని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. కాదు, అందరినీ అడుగుతున్నాం, స్టోరీ రాసింది మీరే కాబట్టి మీరు కూడా చెప్పాలి. తొలి ప్రేమేం తోపు కాదన్నారు, ఎందుకు అలా రండి, ఇలా ముందుకు రండి. ఎందుకు, ఏ ఎక్స్పీరియన్స్? తొలి ప్రేమేం తోపు కాదన్నారు. అదేంటి మీరు నాకు చెప్పారు కదా, నా దగ్గర ఇలాంటి ప్రేమకు మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది. బేబీ చెప్పింది నా పాటలో తొలి ప్రేమేం తోపు కాదన్నారు కదా. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ చెన్నై లవ్ స్టోరీ. అండ్ మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, మా డెబ్యూ డైరెక్టర్, చెన్నై లవ్ స్టోరీతో మన అందరినీ పలకరించబోతున్నటువంటి రవి నంబూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.